మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ఇక ఈ రోజుతో అయిపోతుంది. సంవత్సరం నుంచి ఎదురు చూస్తాం, పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. అది ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోతుంది. నాకైతే అలానే అనిపించింది. ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. ఇక నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి వెళ్ళాం కదా, అక్కడంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదు లేదు, మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు, అలాగే అక్కడి నుంచి సాయంత్రం వరకు కూడా అంతా లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో మీకు అస్సలు బోర్ అనిపించదు, సరదాగా ఉంటుంది. ఆటలు ఆడుకున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వంటలు వండుకున్నాం, తిన్నాము. ఇదిగోండి నేనే అది నేనే. ఇట్లా ఎన్నో సరదాలు, చాలా బాగుంది నిన్నంతా కూడా. నాకైతే టైం ఇట్టే గడిచిపోయింది. ఒకరోజు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఉండటం కుదరదు కదా. సొరకాయలు అయితే ఎన్ని సొరకాయలు ఉన్నాయో. పిల్లలు పొలం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో జోక్ జరిగిందంట, చేసి మరీ చూపిస్తుంది. మాకు నవ్వు ఆగలేదు. ఇక ఈ రోడ్డు చూసారా, వామ్మో ఇంత జనాన్ని నేను ఎప్పుడూ చూడలేదండి. అసలు కోడి పందాలంటే ఇంత జనం వస్తారా అని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళిన దాన్ని కాదు, చూసిన దాన్ని కాదు. కానీ ఇంత జనం ఉంటారు అసలు ఆ కోడి పందాలు చూడటానికని ఎప్పుడూ అనుకోలేదు. షాపింగ్కి వెళ్ళామండి. పండగ రోజు ఎవరన్నా షాపింగ్కి వెళ్తారు, కానీ మేము వెళ్ళాం. ఏముంటాయి ఇప్పుడు వెళ్తే, ఏముంటాయి చెప్పండి. పండగకు ముందే అందరూ షాపింగులు చేస్తారు. అందరూ షాపింగులు చేసినప్పుడు నచ్చినవి పక్కన పడేస్తారు చూసారా. మంచి కొనుక్కెళ్తారు కదా. లాస్ట్కి ఆ నచ్చనివి మేము తీసుకొని రావాల్సి వచ్చింది. సరేలేండి, ఇప్పటి వరకు మీకు చూపించిందంతా కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియోలో అక్కడక్కడ చిన్న వీడియోలు మీకు చూపించాను. అవి ముందు మీరు చూస్తేనే ఈ వీడియో బోర్ కొట్టదులే అనుకుంటారు కదా, అందుకని ఆ వీడియో చూపించాను. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువైంది, కానీ మీకు బోర్ అయితే కొట్టదు. ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత సరదాగా ఉంటుందో ఆ సరదానే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందైతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. సెంటర్కి వచ్చి కూరగాయలు తీసుకున్నాము. ఇక అమ్మవాళ్ళ ఊరు వచ్చాము. కుప్పెనగుంట అని బోర్డు ఉంది కదా, అమ్మవాళ్ళ ఊరు గుట్టుపాడు. కుప్పెనగుంట గుట్టుపాడు రెండూ కలిసే ఉంటాయి, కానీ రెండు పేర్లు ఉంటాయి. నాకెందుకో అర్థం కాదు. పంచాయతీ కూడా ఒకటేనండి. ఇక అమ్మవాళ్ళ ఊరు వచ్చామా, మధ్యలో లయ్యోగాన్ని చూపించాను చూసారు కదా, బొద్దుగా తయారైండండి. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది వాడిని చూస్తే దిష్టి తగిలిద్దా అని. ఈ మధ్యన కొంచెం బొద్దుగా అయ్యాడు. ఇక రాగానే ఇగోండి ఇక్కడ ఒక పెద్ద ఆవిడ సోది చెప్తానమ్మ సోది అని వచ్చింది. పిల్లలు ఒకటే గోల్ చేశారు, సోది చెప్పించుకుందామని. మా అమ్మ అరిసింది. ఏమనంటే వాళ్ళు ఉన్నాయి లేనివన్నీ కల్పించి చెప్తారు, ఈ పండగ రోజు లేనిపోని చెబితే ఇక అవే ఆలోచిస్తూ బాధపడాల్సి వచ్చింది, సోదొద్దు ఏమొద్దు అని అమ్మ అరిసింది. నిజమేనండి, వాళ్ళు సోది చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువగా చనిపోయిన వాళ్ళ గురించి, మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళ గురించి ఏదేదో చెప్తారు. అది నిజమా అబద్ధమా అని పక్కన పెట్టి అవి అన్నీ వింటే మాత్రం నిజంగానే బాధపడాల్సి వచ్చింది. ఇక అమ్మ ఏమో సోదొద్దేమొద్దని తనకేదో ఇచ్చింది, మరి డబ్బులు ఇచ్చిందో ఇంకేమన్నా ఇచ్చిందో. నేనైతే వీడియో తీస్తున్నా కదా, అమ్మకెళ్ళి చూడలేదు, ఆవిడకెళ్ళి చూసాను తప్పితే. ఇక ఆమె వెళ్ళిపోయింది. ఇక ఆమె వెళ్ళగానే మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద గారెలు వేసుకుంటున్నాము. ఫస్ట్ ఏమో నేను మా వారు వెళ్ళాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి. మా వారేమో కాఫీ తాగి మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తుందని వెళ్ళారు. అయితే తోటలో పని ఉందని కూడా వెళ్ళారు. తోటలో పని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తానని వెళ్ళారు. ఇక మేము వెళ్ళిన కొద్దిసేపటికి అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. అంటే మీకు తెలుసు కదా, పెద్దక్క వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు గారు, మనవరాళ్ళు ఇద్దరు. వీళ్ళు తెలుసు కదా, మీరు చూస్తూనే ఉంటారు కదా, నైనిక, రన్విక. వీళ్ళు వచ్చారనమాట. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అని చెప్తుంది. హాయ్ అండి అని అంటలేదు కానీ హాయ్ అయితే మేము పొయ్యి దగ్గర గారెలు వేసాము కదా, మేము టీ పెట్టింది. అంటే గారెలు తినంగానే టీ ఇవ్వచ్చు అన్నట్టుగా టీ పెట్టింది. మేము గారెలు తిన్నాము, టీ తాగుతున్నాం. ఇక సంక్రాంతి పండగ అంటే కంపల్సరీగా బసవన్న వస్తాడు కదా. అయితే అది ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కువగా రావట్లేదు. పల్లెటూర్లలో కూడా ఇలా డూడు బసవన్నలు రావడం చాలా తక్కువ అయింది. ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నారు. పిల్లలు చూడటం కూడా చాలా వింతగా చూస్తున్నారనమాట. ఒకప్పుడు అయితే అందరికీ అలవాటు సంక్రాంతి పండగకి, లేదంటే మధ్యలో కూడా ఇలా వస్తూనే ఉండేవాళ్ళు కాబట్టి అందరికీ తెలుసు. ఇప్పుడేమో ఇలా పండగలప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నారు. ఒక్కో సంవత్సరం అసలు రావడం లేదు. ఇవాళ మా అదృష్టం, మన అదృష్టం ఏమో ఈ డూడు బసవన్న చూడాలి అన్న అదృష్టమో ఏమో తెలియదు, కానీ
వచ్చేసాడు. నైనికాకి పట్టుకోవడానికి భయం అవుతుంటే నేను దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తున్నా, ఏమందమ్మా అని చూపిస్తున్నాను. ఇక వాళ్ళైతే నాన్నని కాకా పడుతున్నారు, రెడ్డి గారు అది ఇది ఇది అని కాకా పడుతున్నారు. నాన్నే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించేసారు. ఒకప్పుడు వాళ్ళు కూడా ఇలా కాదు, ఏంటంటే ఎక్కువ పండక్కి వాళ్ళు వచ్చారంటే ఒక చాట్లో ఒడ్లు పోసి అరటిపళ్ళు పెట్టి ఆ ఎద్దుకి తినిపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు కూడా డబ్బులే అడుగుతున్నారు. ఇక నాన్న డబ్బులే ఇచ్చేసాడు. మేము సెంటర్ నుంచి కూరగాయలు తీసుకొచ్చామని చెప్పాను కదా. కూరగాయలు ఏంటంటే అమ్మ ఫోన్ చేసి, అమ్మ నువ్వు కూరగాయల పులావు చేస్తావు కదా, చేస్తావా అని అంది. సరేలే అమ్మ చేస్తాలే అని చెప్పా ఫోన్లోనే. మరి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఈ కాలీఫ్లవరు, క్యాప్సికము ఇవన్నీ దొరకవు కదా, క్యారెట్ కూడా దొరకవు. కాబట్టి మేము వచ్చేటప్పుడే క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిర్చి, కాలీఫ్లవరు ఇంతవరకు తీసుకొని వెళ్ళాము. ఇక అవి కోసి బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేశాను. ఇంకోండి, చాలామంది అంటారు కదా అసలు కంటే వడ్డీ ముందని. ఇక్కడ మా అమ్మకి వీళ్ళు ఏమవుతారు, అసలు కంటే వడ్డీకి వడ్డీ అనమాట వీళ్ళు. అసలు మేమనుకోండి, మా పిల్లలు వడ్డీ అనుకోండి, మా పిల్లలు అన్నట్టు అనమాట. ఇప్పుడు వీళ్ళు నాకు మనవరాళ్ళు అవుతారు కదా, మరి అమ్మకి బిడ్డకి మనవరాలు అనమాట. అయినా కానీ వాళ్ళని చూడండి ఎంత బాగా చూసుకుంటున్నారు. అమ్మ నడవలేక నడుస్తున్నా ఆమెను ఎత్తుకొని నడవటం, వాళ్ళని కొట్టుకాడికి తీసుకెళ్ళటం చేస్తుందన్నమాట. ఈ పిల్లలకి ఇలా కొట్టు అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. పల్లెటూరులో ఇలా షాపుని కొట్టు అంటామన్నమాట. వాళ్ళకి ఇలాంటివి అలవాటు లేదు, ఖమ్మంలో కదా ఉండేది. కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి చూసి తెచ్చుకోవడం అలవాటు లేదు కదా. మాట్లాడితే కొట్టుకాడికి వెళ్దాం అంట. వాళ్ళేమో కానీ ఈ కొట్టు దగ్గరికి వచ్చాక నాకు ఒకటి గుర్తుకొచ్చాయండో. ఇదిగోండి చూసారా, ఆడ కనపడుతున్నాయి, తెల్లగా ఉన్నాయి కొబ్బరి బిస్కెట్లని. మా చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళు. అవి ఏ పిండితో చేస్తారో తెలియదు కానీ దాని చుట్టూ రౌండ్గా కొబ్బరి ఎక్కువగా ఉండేది, భలే ఉండేవి. నేను కొనుక్కుందాం అనుకున్నా కానీ నిన్న ఉదయమే కదా జలుబు చేసి లైట్గా జ్వరం తగిలింది. ఎందుకు వచ్చిన మేడంలే, 5 కాడ నుంచి ఇంకా ఎక్కువైంది. కొబ్బరి అంటే అసలే గొంతులో ఇంకా దురద నొప్పి వస్తుంటుంది. వదిలే బాబు, మనకెందుకు, వదిలేద్దాం. అందుకైతే ఆ బిస్కెట్లు ఉన్నాయి అనుకో, ఇంకో నెలకో 2 నెలకో ఈ దగ్గు పూర్తిగా తగ్గిన తర్వాత తీసుకుందాంలే అనుకున్నాను. జనవరి వచ్చింది, సంక్రాంతి వచ్చిందంటే చాలు అరిసెలు వండుకోవటం, అరిసెల వల్ల జలుబులు దగ్గులు స్టార్ట్ అవ్వటం అనమాట. తెలిసినా మళ్ళీ అదే పని మళ్ళీ చేస్తూనే ఉంటాం. అంటే పోయిన సంవత్సరం ఇట్లా అయిందిలే అని ఈ సంవత్సరం ఆగుదామంటే అబ్బే అస్సలు ఆగుబుద్ది కాదు. వండుకోకుండా ఉండలేం, తినకోకుండా అంతకంటే ఉండలేం. ఇక ఈ పిల్లలు ఏదో కుర్కురే ప్యాకెట్లో ఏవో తీసుకున్నారండి. అవి తినకూడదు రా తల్లు, మీరు తీసుకోకూడదు అంటే అస్సలు వినపడలా. మా నాన్న అక్కడ ఇప్పిరు, మీరు కూడా ఇప్పిరా అని మాట్లాడుతున్నారు. చిన్న అమ్మాయి కలిసింది, పెద్ద అమ్మాయి అదే మాట అంటుంది. మా నాన్న ఇప్పిడు అక్కడ, మా నాన్న కొనిపించడు, ఇక్కడ ఉన్నప్పుడైనా కొనిరా అని అంటుంది. సరేలే, ఇక అక్కడ ఎట్టా తినరు, ఇక్కడ ఒక ప్యాకెటే కదా అని ఆమె కొనిపెట్టింది. మళ్ళీ నేను ఇక్కడ గారెలు వేస్తున్నాను. అదేంటి ఎన్నిసార్లు గారెలు వేస్తారు, ఇందాకే కదా కట్టెల పొయ్యి మీద గారెలు వేసారు అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు వేసాను, కట్టెల పొయ్యి మీదే వేసాము, కానీ ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఎందుకు వేస్తున్నామంటే గారెల పిండి అంతా పిండితో గారెలు వేయలేదు. ఎందుకంటే మా వారు నన్ను దింపి పిల్లల కోసం వెళ్ళారు కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపి పిల్లల కోసం వెళ్ళారు కదా, వాళ్ళు రావటం చాలా ఆలస్యమైంది. మాకు ఇలాంటి సందర్భాల్లోనే పనులు ఎక్కువైంది. పిల్లల్ని తీసుకొస్తానని వెళ్ళిన మనిషి తోటలోకి వెళ్ళి మొక్కజొన్నకు నీళ్ళు మళ్ళేసి ఎవరిదో మాట రాడపోతే చూసి వారు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అటు ఇటుగా 10:30 దాటింది. ఇక వారు అప్పటికప్పుడు వచ్చేసరికి కట్టెల పొయ్యి మీద అంటే కొంచెం ఆలస్యం అయిద్దని పక్కన వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ పెద్ద పొయ్యి తెచ్చిందండి, స్టవ్. అంటే బిర్యానీ చేయటానికి పెద్ద స్టవ్ తెచ్చింది. ఇక ఎట్లాగో అది ఉందిగా, మంట తొందరగా తగిలిద్ది, గారెలు కూడా తొందరగా అవుతాయి. ఇలా స్టవ్ మీద గారెలు వేసాను. ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి ఖాళీగా లేదు, అయినా మా అక్క పొయ్యి మీద కూర వండుతుంది, అందుకే నేను ఇక్కడ గారెలు వేసాను. గారెలు దింపగానే ఇగోండి వెజిటేబుల్ పులావ్ చేశాను. వీడియో అయితే పూర్తిగా తీయలేదు, ఎందుకంటే మొన్న ఈ మధ్యనే కదా వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలని మీకు వీడియో చేశా కదా. ఇక మళ్ళీ చూపిస్తే మీకు బోర్ కొడుతుందిలే అని ఇక వీడియో పూర్తిగా చూపించలేదు. ఇక్కడ చూసారా, మేము ఇంట్లో వంట చేస్తుంటే ఇక్కడ నానేమో మనవరాలతో బయట వంట చేస్తుండే. చూడండి, ఎవరన్నా బొమ్మరిల్లు బొమ్మల పొయ్యి అంటే ఏదో మామూలు పొయ్యి పెట్టి నిప్పులు లేకుండా పుల్లలు లేకోకుండా ఆట కోసం ఆడిపిస్తారు. మా నాన్న చూడండి
రియల్గానే నిప్పులు తీసుకొచ్చి ఆ రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి బియ్యం వేపించి మనవరాల చేత అన్నం వండించాడండి. నిజంగానే ఉడికిందండి. అదేంటంటే పెట్టినప్పుడు మేము చూడలేదు. ఇక అట్లా పెట్టేసి పక్కకు వచ్చేసారు వాళ్ళిద్దరు. ఎప్పుడుకో పోయి చూస్తే అన్నం అంతా ఉడికి మెత్తగా అయిపోయింది. ఇక నాన్న మనవరాళ్ళు ఇద్దరు కలిసి అన్నం వండి పక్కన పెట్టేశారు. కానీ ఆ అన్నం తినుకోకుండా ఈవిడ ఇదిగోండి పులావు తింటుంది. అదే అక్క పెడుతుంటే ఇక చిన్న మనవరాలు ఏమో నాన్నకు ముద్దులు పెడుతుంది. ముద్దు ఇయ్యమ్మ అంటే చాలు భలే వచ్చి ఇచ్చిద్దండి ముద్దు. ఇక వేణువను నాన్న పెరట్లోకి వెళ్ళి అరిటాకులు కోసుకొచ్చారు. ఈ అరిటాకులలో వాళ్ళు అన్నం తినాలంట. ఇప్పుడు కాదు ఎప్పుటాల ముంచో అంటుంది వేణు అరిటాకులో అన్నం తినాలి, అరిటాకులో అన్నం తినాలని. తన కళ ఈరోజు నెరవేరుతుందనమాట. వేణు అంటే చాలామందికి డౌటు, అమ్మాయిని వేణు వేణు అంటున్నారు ఏంటని. అక్క వాళ్ళ అమ్మాయి పేరు త్రివేణి. మాకెందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి వేణు వేణు అలవాటు అయిపోయింది. వేణి అన్న అదొక అందంగా ఉండేదేమో, కానీ వేణు అనడం వల్ల అబ్బాయా అమ్మాయా అర్థం కావట్లేదని చాలామందికి డౌటు. ఇక చిన్నప్పటి నుంచి మనం ఎట్ట పిలవటం అలవాటు అయిపోతే అట్లే పిలుస్తాం కదండి. ఇక మాకు అట్లే అలవాటు అయిపోయింది. వేణు అసలు పేరు త్రివేణి, ఇప్పుడు మేము పిలిచే పేరు వేణు. వేణు నేను పక్క పక్కన ఉన్నామనుకోండి, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరిద్దరూ సొంత అక్క చెల్లెలా లేదా సొంత అమ్మ బిడ్డలా అని అంటారు. ఎందుకంటే నా పోలికలు ఎక్కువగా వేణువుకి వచ్చినాయి. మేమిద్దరం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ చాలామందికి అదే డౌటు. ఇద్దరం దగ్గరగా చాలా వరకు పోలికలు దగ్గరకే ఉంటాయి. ఇక వీళ్ళందరికీ అన్నం పెట్టానండి, అరిటాకులలో తింటున్నారు. ఆల్రెడీ పిల్లలకి అక్క అన్నం పెట్టేసింది. కానీ ఇలా అరిటాకుల్లో తింటుంటే చిన్నపిల్లలిద్దరు కూడా మేము ఇట్లే తింటాము అని మారం చేస్తే పెట్టాము. కాకపోతే ఇదే కరెక్ట్ అండి. పిల్లలకి మనం నలుగురు తినేటప్పుడు వాళ్ళకి మన మధ్యలో కూర్చోబెట్టి పెట్టామనుకోండి, వాళ్ళకి సరదా కొద్దీ మన నలుగురు మధ్యలో కూర్చొని తినడం అలవాటైద్ది. అది కాకుండా వాళ్ళకి ఇంతటా వాళ్ళే అన్నం తినటం అలవాటు చేసుకుంటారు. ఇప్పటి వరకు పిల్లలకి వేణువే అన్నం ఎక్కువగా పెడుతుంటుంది, తినిపిస్తుంది. పెద్ద పాపకేమో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ తొందరగా తనైతే తొందరగా తింది కాబట్టి తనే పెట్టిద్ది, వేణువే పెట్టిద్ది. ఇక మధ్యాహ్నం భోజనం అయితే స్కూల్లో తనే చేసేది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేణువే పెట్టిద్ది తన చేతులతో. కాబట్టి అదే ఇలా నలుగురిలో కూర్చొని తినటం అయితే వాళ్ళకి కూడా ఇట్లా తినాలి అని అనిపించిద్ది అనమాట. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా మన మధ్యలో కూర్చోబెట్టి అలా తినండి ఇలా తినండి అని చెప్తుంటారు. ఇక నైనిక అన్నం వండింది కదా, అదిగోండి ఆ అన్నం మాకు అందరికీ పెట్టిందనమాట. స్పూన్ తనైతే తినలేదు, మా అందరికి మాత్రం పెట్టింది. ఎప్పుడు మట్టిలో ఆడని పిల్లలకి మట్టి దొరికిందంటే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. ఇక్కడ ఆట ఆడుకుంటా లియోగాడిని కూడా బెదిరిస్తుందండి. ఇక్కడ తను ఆడుకునేటప్పుడు రోడ్డు మీద వేరే కుక్కలు పోతుంటే మళ్ళీ లియోగాడు చూసి అరిచి, దానికి ఈవిడ ఏమంటుందంటే ఆగు కుక్క ఆగు అంటుంది. ఒకసారి మీరేయనండి ఏమంటుందో. కుక్క అరుస్తుందంట, కుక్కని ఆగు ఆగు అని అంటుంది, మళ్ళీ నాతో చెప్తుంది. చిన్నాడు ఇట్లా ఆడుకుంటా కదా, వీడి ఆట అయిపోయాక పిల్లోళ్ళు ఏదో కొత్త రకం ఆట మొదలెట్టారంట. చూడండి, అంట కాదు మొదలెట్టారు చూడండి. ఒక నిమిషం పాటు ఇట్లా రౌండ్గా తిరగాలంట. మనకు ముందేమో ఒక బాటిల్ పెట్టారు, ఆ బాటిల్ పైన క్యాప్ పెట్టారు. అయితే ఒక నిమిషం పాటు తిరిగి వచ్చి ఆ బాటిల్ పైన ఉన్న క్యాప్ని పడేయాలి. టైట్కి కూడా పెట్టలేదు, ఓన్లీ అట్లా పెట్టారు. అక్క వాళ్ళ అబ్బాయి పేరు అశోకు, వాడే ముందు స్టార్ట్ చేసిండు. నేను తిరుగుతా, నేను పట్టుకుంటా, నేను గెలుస్తా అని తిరగటం మొదలెట్టిండు. ఒక నిమిషం పాటు తిరిగిండు. తీరా ఆ బాటిల్ ఎటుందో అసలు బాటిల్లోకి వెళ్ళింది, వాడు ఒక పక్కకి వెళ్ళిపోయాడు. కళ్ళు తిరిగిపోయి ఆ బండిని పట్టుకొని కూర్చుండు. ఇక దాని తర్వాత నేను గెలుస్తా చూడండి, నాకు కళ్ళు తిరగవు చూడండి ఒకసారి అని నేను తిరిగాను. నిమిషం పాటు తిరిగాను, ఆగకుండా తిరిగాను, కొంచెం స్పీడ్గా తిరిగాను. మళ్ళీ మామూలుగా తిరగలేదు, కొంచెం స్పీడ్గా తిరిగాను. కానీ తీరా నిమిషం అయిపోయిన తర్వాత అసలు బాటిల్ దాకా కూడా కాళ్ళు నడక రాలేదనమాట.
నా చూపెట్టేలో వెళ్ళిపోతుంది, నా కాళ్ళెట్టో వెళ్ళిపోతున్నాయి. ఇక మొత్తం గెర్రని తిరిగిపోయింది. కానీ ఇక్కడ నాన్న వచ్చి అరిచాడు. నాన్న అమ్మలు ఇంతే అబ్బా, మనం ఆడుకునే ఆటలను కూడా మంచిగా ఆడుకొని వాళ్ళు సరదాగా. కాకపోతే వాళ్ళకి భయం అనమాట. ఏంటి ఇదా ఆట, కళ్ళు తిరిగి కింద పడమని దెబ్బలు తగిలించుకోవటం ఇయ్యన ఆటలు. ఇక వేరే ఆటలు ఏడా దొరకలేదమ్మా, ఏమీ ఆటలు దొరకలేదా? అచ్చనగేళ్ళల్లో అష్టాచమ్మో ఆడుకునే కాడికి కూర్చొని అంటుంది. ఇప్పుడు పిల్లలు ఎవరు అష్టాచమ్మలు అర్చనగిళ్ళు ఆడుతున్నారు? ఇంకా అసలు ఈ ఆటలు ఆడటమే ఎక్కువ అన్నట్టు. ఎక్కువ శాతం ఫోన్లు పట్టుకొని ఫోన్లో వీడియోలు చూడటమో లేకపోతే ఫోన్లో ఆటలు ఆడటమో చేస్తుంటారు. ఇదిగో అష్టాచమ్మ కూడా ఫోన్లో ఆడతారు తప్పితే మామూలుగా బయట ఆడరు. అదేంటి లూడోనో గూడోనో ఉంది కదా, అది చెమ్మకు సంబంధించిందే కదా, అయినా కానీ ఫోన్లో ఆడతారు, మనతో ఆడమంటే ఆడరు. ఇక నేను అట్లా కళ్ళు తిరిగిన తర్వాత వాళ్ళు నాకెళ్ళి చూసుకుంటా ఇక ఇట్ట చేసింది అట్ట చేసిందని పగలబడి ఇరగబడి నవ్వారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఆడారు. అందరి పరిస్థితి అదే. ఆటలు అయిపోయినాయి. ఇక బండ్లు మొదలెట్టామన్నమాట. ఇగోండి నేనే టీవీఎస్ దోలింది నేనే. అది నాకు ఇప్పుడు అలవాటు కదండి టీవీఎస్ దోలటం. అటు ఇటుగా 19 సంవత్సరాల క్రితమే టీవీఎస్ దోలాను. ఏంటంటే అప్పుడు తోటలో ఉన్నప్పుడు మాకు గడ్డి మడి వేరే చోట ఉండేది, కొంచెం దూరంగా. గీతలకు గడ్డి కోసి రావాలంటే మామయ్య గారి బండి అలవాటు చేసుకున్నాం అనమాట. మోపులు మొయ్యాలంటే నెత్తిన పెట్టి మోసుకోలేమని ఇక బండి మీద తీసుకురావటం అలవాటు అయింది. అప్పుడు మామయ్య గారు ఎక్కువ దోలారో లేదో కానీ నేనే ఎక్కువ దోలే టీవీఎస్ఏ. ఇంకా అంతకంటే పెద్ద పెద్ద బండ్లు మనకు రాదు. ఏదో కొన్ని రోజుల క్రితం ఒక వీడియో కోసం ట్రాక్టర్ ఎక్కాను. మా వారు ఎట్ట దోలాలి అట్ట దోలాలని చూపిస్తే ట్రాక్టర్ దోలాను. తప్పితే ఇక పెద్ద బండ్లు ఉంటాయి కదా, స్ప్లెండర్లు, ప్యాషన్ ప్లస్లు, హీరో హోండాలు, ఇలాంటివి ఏం దోలటం రాదబ్బా మనకి. ఆఖరికి స్కూటీ కూడా ఇప్పుడు దోల, ఓన్లీ టీవీఎస్ మాత్రమే తోలాను. ఇప్పుడు పిల్లలు అందరూ దోలుతుంటే నేను కూడా ఒకసారి ట్రయల్స్ వేద్దామని పిల్లల్ని ఎక్కించుకొని మనవరాళ్ళని ఎక్కించుకొని అటు ఇటు తిరిగాను అనమాట. ఇక కూరగాయలు వేటకు వచ్చేసాము. సొరకాయలు అబ్బబ్బబ్బా, అసలు ఎన్ని సొరకాయలు ఉన్నాయి అంటే మా అమ్మ ఒకటే గోల, వీడియో తీసుకుంటారా, ఒక్క వీడియో తీయండిరా. కొంచెం పైకి పోండి, డబ్బా పైకి ఎన్ని సొరకాయలు ఉన్నాయో. అసలు నిజంగా చెప్పాలంటే ఆకు ఒక సొరకాయ ఉందా అన్నట్టు అనిపిస్తుందండి. అన్ని సొరకాయలు పడ్డాయి. ఈ సొరకాయలు మిమ్మల్ని నోరు ఊరించాలని కాదులే కానీ నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పొడవ సొరకాయల కంటే ఈ సొరకాయల టేస్ట్ బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఆ సొరకాయ విత్తనాలు చేస్తారా, మాకు ఇస్తారని. ఇవ్వటానికి నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మీ దాకా రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి. సొరకాయ విత్తనాలు ఇప్పటికీ అట్లే ఉన్నాయి. అది నేను ఎప్పుడో ఒక్క సొరిత్తు ఎట్లా పడిందో తెలియదు, షెడ్ దగ్గర తీగ పడింది, మొక్క మొలిసింది, చక్కగా షెడ్కి కాయలు కాసినాయి. షెడ్కి ఏది తీగ బాగి కాయలు కాసినాయి. ఎన్నో సొరకాయలు తిన్నాం కానీ ఈ సొరకాయ టేస్ట్ అయితే చాలా బాగుంది, మర్చిపోలేకపోయామన్నమాట. ఇక ఆ టేస్ట్ని వదులుకోకూడదని విత్తనాలు అసలు పోనీయట్లేదు. నాన్న గుట్టపాళ్ళు తీగలు పెంచడం, లేకపోతే మేము తోటలో తీగలు పెంచడం, తీగ పెంచినప్పుడల్లా కూడా ఒక 2-3 కాయల విత్తనాలకి ఉంచి విత్తనాలు రెడీ చేసి అట్లా పెట్టుకుంటున్నాం. ఈ విత్తనం అసలు పోనీయకూడదు అన్నట్టు అట్లా స్టాక్ ఉంచుకుంటున్నాం. అందుకే చాలామంది అడుగుతున్నారు, కానీ పంపించడం అంటే కుదరదు. కాబట్టి ఎవరైనా మనకు దగ్గరలో వాళ్ళు అయితే ఇవ్వగలను, ఇంకా అంతకు మించి అంటే తెలియదు, ఏది పంపించడం తెలియదు అనమాట. సొరకాయలు అయితే పోటీ పడి కోసాము. ఏంటి అది ఎవరు మహా అయితే ఒక కాయ వండుకుంటామే, అంతకు మించి వండుకోములే. కానీ ఆ కాయలు చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కోద్దామో, మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అమ్మ ఊర్లో అందరికీ ఇస్తానే ఉంది, ఎవరికో ఒకరికి రోజు కనీసం ఒక 5-6గురికి ఈ కాయలు ఇస్తానే ఉంది. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇస్తే మెచ్చుకుంటారు కదా, మాకు గొప్ప పేరు వస్తుంది కదా. తీగ పెంచి కాయలు కాపించేదేమో అమ్మ వాళ్ళైతే, మాకు తెలిసిన వాళ్ళకి సొరకాయలు ఇచ్చి మేము గొప్ప పొందాలని మా తాపత్రయం అనమాట. అందుకే అన్ని కాయలు కోసాం. అయితే ముందే చెప్పించారులేండి, మనకు తెలిసిన వాళ్ళు. మన పాలు పోసే పిన్ని గారు ఉంది కదా, తనకు ఒక 4 సొరకాయలు కావాలని అడిగారు. తనకి ఒక 4 సొరకాయలు కోసాము. అక్క కూడా తనకు తెలిసిన వాళ్ళు అడిగారంటే నాటేయటానికి అక్క వాళ్ళ ముఠానే కదా ఇక్కడికి వచ్చింది. అప్పుడు కొందరికి ఇచ్చిందంట అమ్మ కాయలు. ఇంకా మిగతా వాళ్ళకి ఈయన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు అని కాయలు ఎక్కువగానే కోసాం. అటు ఇటుగా 10 సొరకాయల దాకా కోసాము. ఇక మళ్ళీ టీ పెట్టుకున్నాం. ఎన్నిసార్లు తాగుతారు టీ? ఇది మా తప్పు కాదు, అమ్మ తప్పు అనమాట. సాయంత్రం 3 అయింది కదా, 3ంటికి టీ తాగరా, సాయంత్రం టీ తాగరా
అని పెట్టింది. ఇక మా వారు టీ తాగరు కాబట్టి ఉట్టిగా అట్లా బండి మీద కూర్చొని ఉన్నారు. మేమేమో టీ తాగుతున్నాం. అయితే మేము సొరకాయలు కోసిన టైంలో పిల్లలందరూ కూడా పొలం దగ్గరికి వెళ్ళారు 2 బండ్లు వేసుకొని. టీవీఎస్ వేసుకొని ఒక ఇద్దరు పోయారు, ఇంకో బండి మీద ఒక ముగ్గురు పోయారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పండు గెన్నెం మీద నడుస్తుంటే కాలు జారి బురదలోకి దిగబడిపోయిందంట. ఇక అట్టే నించొని ఉందంట. ఇక అంతకంటే కిందకి కూర్చుంటే బురద ఎక్కడ పడిద్దో, వీళ్ళు ఎవరో ఒకళ్ళకి వచ్చి తీస్తారని, అంటే చేయి పట్టుకొని లాగుతారని అట్లే నించుండిపోయిందంట. వేణు చూపిస్తుందనమాట. అది అట్లా కూర్చోవచ్చు కదా గెనం మీద, అట్టే ఉండకపోతే అని వేణు చూపెడుతుంది. పండు అంటుంది కదా, అందుకంటే కిందకి మళ్ళీకి వెళ్ళిపోతే ఇక బురద అయిపోయేదాన్ని, నేను అందుకే అట్లా ఉన్నా అంటే బురద అయితే అయ్యింది. మేము వెళ్ళిన దాకా అట్లా నించోపోతే అట్లా కూర్చోవచ్చు కదా, ఎంతసేపు అట్లా ఇబ్బంది పడుకుంటూ నించుంటావు అంటే వీళ్ళు దూరంగా ఉన్నారంట. వీళ్ళు వెళ్ళిన దాకా తను అట్లే పొంగోని ఉందంట, కాలు పైకి తీయలేకపోయిందంట, అట్లా కూర్చోలేకపోయిందంట. అదే చెప్పి నవ్వుతుంది వేణు. టీ తాగిన తర్వాత బయలుదేరాము. అయితే పిల్లలకి పండగకు ముందు బట్టలు తీసుకుందామంటే వెళ్ళడానికి కుదరలేదు. మా వారికేమో తోటలోకి పని ఉండి మా వారు వెళ్ళటమో, ఇంట్లో పని ఉండి నేను ఆగటమో, ఇట్లా కుదరలేదు. బయలుదేరిన తర్వాత తిరువురు వెళ్దాము, బట్టలు తెచ్చుకుందాం అన్నారు. అసలైతే నాకు తెలుసు పండగ తర్వాత బట్టలకి వెళ్తే అక్కడ మంచిగా ఉండవని తెలుసు, కానీ పిల్లల మాట కాదనలేక బయలుదేరా. కానీ ఇక్కడ చూడండి వెళ్ళే దారిలో, ఇది ఎక్కడంటే తిరువూరికి ముత్తగూడానికి మధ్యలో అనమాట. అమ్మవాళ్ళ ఊరిని దాటిన తర్వాత సీతారాంపురం దాటిన తర్వాత ముత్తగూడెం దాటిన తర్వాత తిరువూరు. అయితే తిరువూరికి ముత్తగూడానికి మధ్యలో ఈ ప్లేసు. ఇక్కడ కోళ్ళ పందాలు జరుగుతున్నాయంట, అదే కోడి పందాలు జరుగుతున్నాయంట. నేను ఎప్పుడూ చూడలేదండి. అంటే కోడి పందాలకు వెళ్ళటం కాదు, ఇలా వెళ్ళే దారిలో కూడా ఇట్లా జరిగిద్ది, ఇట్లా జనాలు వస్తారని నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మాకు ఒకప్పుడు తోటలో ఉన్నప్పుడు మేము కోడి పందాల కోసమని పెద్ద పెద్ద కోళ్ళు పెంచేవాళ్ళం. అప్పట్లో 10,000 20,000 పెట్టి కొనుక్కెళ్ళేవాళ్ళు. అయితే ఆ కోళ్ళు కొనుక్కెళ్ళే వాళ్ళే పందాలు వేస్తారు అనుకున్నాను తప్పితే ఇంత జనం వెళ్తారని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. వామ్మో, ఆ బండ్లు ఏంటి, ఆటోలు ఏంటి, కార్లు ఏంటి, అసలు మామూలుగా లేవుగా. ఎంత లెక్కనో అసలు కార్లు, బండ్లు, మనుషులు, అసలు ఫుల్గా జనాలు ఎట్లున్నారంటే ఒక తిరణాలకు కూడా ఇంత జనం ఉంటారేమో అనిపిస్తుంది. అంటే ఈ పందాలకు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది అయినా డబ్బులు పందాలకి వేస్తారు కదా. ఒక పుంజు గెలవాలంటే ఒక పుంజు కంపల్సరీగా ఓడిపోవాల్సిందే. అలా ఓడిపోయిన వాళ్ళందరూ పందాలు కాసి డబ్బులు పోగొట్టుకుంటారు కదా. గెలిచిన వాళ్ళేమో చక్కగా నవ్వుకుంటూ ఇంటికి పోతారు, ఓడిపోయిన వాళ్ళేమో ఈ సంక్రాంతి టైంలో బాధపడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఎందుకు వచ్చింది అసలు, అలాంటి జోదాలకి పోకుండా ఉండటమే మంచిది. కానీ కొందరికి అదే సరదా అండి. నా ఉద్దేశ ప్రకారం వెళ్ళామా, చూసామా, ఆనందపడ్డామా, ఇంటికి వచ్చామా అన్నట్టు ఉంటే బాగుంటుంది. పందాల జోలికి పోకుండా ఉంటే చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. షాపింగ్ చేద్దామని వచ్చామని చెప్పాను కదా, నేను అనుకున్నదే జరిగిందండి. ఏంటంటే నేను మనసులో అనుకున్నా ఎట్లా మంచిగా ఉండవు. ఎందుకుంటాయి చెప్పండి, పండగ అంటే కనీసం 10 రోజుల ముందు నుంచి అందరూ షాపింగ్లు చేస్తారు. ఆ షాపింగ్లు చేసేటప్పుడు ఏమైద్ది, మంచి ఎవరైనా మంచిగా ఉన్నవే తీసుకోవాలనుకుంటారు కదా. మంచి బట్టలు తీసుకొని కొంచెం బాగాలేవనుకున్నాయి పక్కన పడేస్తారు. ఇక మరి పండగ రోజే మనం వెళ్ళామంటే ఏముంటాయి, జనాలందరూ షాపింగ్ చేసినప్పుడు ఏవేవి అయితే నచ్చటివి పక్కన పడేస్తారో ఇక అవి మాత్రమే ఉంటాయి. వెళ్ళాము, ఏదో పెద్ద పాప 2 టాపులు తీసుకుంది, అలాగే నైట్ డ్రెస్సులు తీసుకుంది. నాకైతే నైట్ డ్రెస్సులేనే కాదండి, కొంతమందికి పలానా షాప్లో తీసుకుంటే బాగుంటాయి అని అనుకుంటారు కదా. మేము కూడా ఇక్కడ పలానా షాప్ అని నేను వాళ్ళ షాప్ పేరు చెప్పను, ఎందుకంటే నేను షాప్ పేరు చెప్పాను అనుకోండి ప్రమోషన్ అనుకుంటారు. మీరు అట్ట అనుకోవద్దు, నేను చెప్పొద్దు. కాబట్టి నాకు మాత్రం ఒక షాప్లో నమ్మకం, పిల్లల బట్టలు అంటే నమ్మకం, మంచి నాణ్యత ఉంటుంది కాబట్టి ఎప్పుడూ అక్కడికే వెళ్తాం. పిల్లలు హైదరాబాద్లో ఉన్న పిల్లల బట్టలు మాత్రం ఎక్కువ నేను తిరువూరులో
ఒక షాప్లో తీసుకుంటాం అనమాట. ఇక బట్టలు తీసుకొని బయలుదేరాము, ఇంటికి వచ్చాము. ఉదయంలాగే నలుగురం ఒక్కసారి బండి మీద రావాలంటే కుదరదు కాబట్టి వేణు వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి పండగకి వచ్చారు కదా, ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, మరి వాళ్ళ మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళ్తామన్నారు కాబట్టి ఇక ఆ కారులోనే షాపింగ్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. అయితే భోజనం చేసిపోమన్నాను, నైట్ అయింది కదా భోజనం చేసిపోండి అంటే భోజనం వద్దు ఏమొద్దు, అక్క వాళ్ళ అబ్బాయి నైటే హైదరాబాద్కి వెళ్ళిపోతాంలేండి, భోజనం వద్దు ఏమొద్దు ఇంటికి వెళ్ళాక తింటాంలే కానీ అల్లం వేసి టీ పెట్టాను అన్నారు. ఇక టీ పెట్టేసి అందరికి ఇచ్చాం. ఇక్కడ బుడ్డోడు చూడండి కారపూస టీలో పోసుకొని తింటుంది. మాకు అందరికీ ఇదొక అలవాటు అండి, టీలో కారపూస చక్రాలు పోసుకొని తినటం. అది చూసి పిల్లలకు కూడా ఇట్లా అలవాటు అయిపోయింది. చూడండి బాగుంటుంది, చూడండి ఆమె తినే దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా, బాగుంటుంది అనమాట. అదొక అలవాటు మాకు, అదొక తృప్తి అంతే. ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు చాలామందికి ఇది అలవాటే, మేము కూడా ఇట్టే తింటాం అక్క అంటారు. మాకు ఈ అలవాటు ఉందమ్మా, ఈ అలవాటు ఉంది సిస్టర్, ఇట్లా చాలామంది మన వాళ్ళు కామెంట్లు పెడతారు. అదొక టేస్ట్ అనమాట, అదొక తృప్తి. ఇక టీ తాగిన తర్వాత బయలుదేరారండి కప్పలబంధం వెళ్ళటానికి. అందరం బయటికి వెళ్ళిపోయాము. చిన్నోడు ఎందుకో తెలియదు ఇంట్లో కురికిందండి, ఏమో తనకేమి గుర్తుకొచ్చిందో ఎట్లో తెలియదు. మేమందరం బయట ఉంటే వాడు ఒక్కడే ఇంట్లోకి వెళ్ళిండు. ఏదన్నా మర్చిపోయిందేమో, చెప్పులో ఏమన్నా మర్చిపోయిందేమో అని మేము కూడా వాడితో పాటు వెళ్తే ఇక ఏడుస్తుంది అసలు. మరి ఏం గుర్తుకొచ్చిందో తెలియదు, ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంది పాపం. కానీ పసిపిల్లలకి తెలిసి తెలియని మాటలు, వాళ్ళకి ఏమో ఏదో చెప్పాలి ఉంటుంది. అది బాధ అయినా సరే, అంటే శరీరానికి సంబంధించిన ఎక్కడన్నా నొప్పి కానీ లేదా ఆకలైనా ఇంకా ఏదన్నా తినాలనిపించినా వాళ్ళకేమో వచ్చి రాని మాటలు సరిగా చెప్పలేరు, మనకేమో అర్థం కాదు, వాళ్ళ బాధ చూడలేము. ఏమో ఆమెకు చెప్పడం కుదరట్లేదు కానీ ఇంట్లోకి తీసుకెళ్తే తను అనుకున్నది ఏదో కంటికి కనపడిద్ది కదా, మనకు చూపించిద్ది కదా అని అందరం ఇంట్లోకి వెళ్ళాము. వెళ్తే ఏమీ లేదు, ఎక్కడ ఏం చూపించలేదు. ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయి అనుకుంటుందో ఏమో అని ఫ్రిడ్జ్ తీపిచ్చాము, అక్కడ ఏం లేదు. అయితే వాళ్ళ తాతయ్య ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చారంటే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మరి ఆ చాక్లెట్లు ఉన్నాయని ఏడుస్తున్నాయేమో అని ఏడుస్తుందేమని ఫ్రిడ్జ్ చూపిస్తే అక్కడ ఏమీ లేవు పాపం. కానీ తన బాధ ఏంటని మేము తెలుసుకోలేకపోయాం. ఏమీ లేదు కదా అని బయటికి పోతే ఒక ఏడుపు ఏడిచింది, మామూలుగా ఏడవలేదండి. ఎప్పుడు పాపం సరదాగా నవ్వుకుంటూ పోయే పిల్ల ఈరోజు ఏడ్చుకుంటా బయటకు వచ్చేసరికి అందరూ జొజ్జర కొడుతున్నారు, ఏంటమ్మా ఏంటమ్మా అని. ఎవరికి వాళ్ళే జొజ్జర కొట్టి ఏవేవో చెప్పంగా ఎప్పటికో ఏడుపు మానింది. ఇంకా తను ఏడుపు మానాక అప్పుడు కారెక్కారు ప్రతి ఒక్కళ్ళు. ఇక ఎవరికి వాళ్ళు బయలుదేరారండి. సంక్రాంతి పండగ ఇలా జరిగిపోయింది. మా ఇంటికి మేము వచ్చాము, అక్క వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళు వెళ్ళిపోయి, రేపేమో వేణు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంతే కదా, పండగ అయినా ఏదైనా సరే మన ఇంటికి మనం రావాల్సిందే. అయితేలేండి ఇంకంతకంటే ఏం కావాలి, ఒక్కరోజు ఉన్నా కానీ సంతోషంగా గడిపాం అందరితో. ఇదండి సంక్రాంతి పండగ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు